మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా మంది మేము బాధలు తట్టుకోలేక ఎన్నో క్షేత్రాలు తిరిగామంటూ ఉంటారు. అసలు ఇంత బాధలు తట్టుకోలేని వారు ఏ క్షేత్రాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మిగిలిన వాళ్ళు అడిగిన ప్రశ్న నన్ను అడిగారు మీరు. వాళ్ళు చెప్పిన సమాధానాలకి ఎన్ని కొంపలు అంటుకుంటున్నాయో కొంపలు అంటుకున్నాయో తెలుస్తోంది. ప్రయాగ పుష్కరాలకు వెళ్ళినట్టయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. 3,000 మంది స్నానం చేయాల్సిన చోట 20,000 మంది వెళ్ళారు. ఎంతమంది ప్రాణాలు పోయాయమ్మా? దాని జవాబారి ఎవరిది? ఆఖరికి సరిగ్గా లేనివాడు కూడా అప్పు చేసి మరీ వెళ్ళాడే. ఇలాగెప్పుడు ఎవరికి చెప్పకూడదమ్మా. ఒకప్పుడు పుష్కరాలు వచ్చాయి, గోదావరి పుష్కరాలు. ఒక ప్రముఖ పండితుడు గోదావరి పుష్కరాల సమయంలో కోటిలింగాల రేవులో నీవు కనుక స్నానం చేసినట్టయితే ఊదరగొట్టాడు మా 15 రోజుల పాటు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 45,000 మంది వెళ్ళారు. కోటిలింగాల క్షేత్రంలో ఒకేసారి స్నానం మహా అయితే 1,500 చేయగలరు. ప్రాణాలు పోయే 2,000 మందికి పోతే ఎవరు తిట్టారు? గవర్నమెంట్ వాళ్ళు. అన్యాయం కదా అది. క్షేత్రాల దర్శనం వల్ల పుణ్యం వస్తుందమ్మా, కాదని అంటలేదు. చాలాసార్లు టీవీలు చూస్తుంటాను, తిరుపతి పెడతారు ఆదివారం నాడు. ఏమంటే పిలిచి మేము వచ్చామండి, చాలా దూరం నుంచి వచ్చాము. మరి నువ్వు ఎందుకు వచ్చి? ఆదివారం రక్షణ తెలుసు కదా నీకు. రక్షణలో పని కట్టుకొచ్చావా? వచ్చి ఫెసిలిటీస్ లేవంటావా? దేవుని తిడతావా నువ్వు? ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి క్షేత్రాల సంగతి నేను చెప్పనమ్మా. ఉన్నాయి, క్షేత్రాలన్నీ ఉన్నాయి. నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళగలిగి సేవించుకోగలిగితే మంచిది. ఈ మధ్య కొన్ని కొత్త క్షేత్రాలు వచ్చాయి. వాటి పాపులర్ ఏమిటి? నువ్వు అనుకున్నప్పుడేమో ముందు 11 ప్రదక్షిణలు చెయ్యి, పని అయిపోయిందా 108 చెయ్యి. మరి 2000 సంవత్సరం కంటే కింద ఆ దేవాలయం ఎక్కడే ఉంది కదా. మరి ఎందుకు రాలే పాపులారిటీ? ఇలాగే ఉంటాయి. ఆఖరికి మా దగ్గర ఒక ఆయన కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాడు. మా ఆంటీ లేరని, పిన్నిగారు లేరని చెప్పి చెయ్యి నలిగి చీ అని కుంకుడుకాయలు అవతల వారిశాడు. కుంకుడు రాయి అది వేప చెట్టు కింద పడింది. ఈ లోపల అవతల నుంచి ఒక ఆవిడ కుంకుమ ఇది ఇంట్లో పొట్లాన్ని బయటపడింది. మా పాలేరు వచ్చి కుంకుళమ్మ వెలిసిందని అన్నాడు. 3వ రోజు గుడి వచ్చింది అక్కడ. ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అందుకని అమ్మ, అన్నిటికంటే ప్రశాంతంగా మీరు ఇళ్లలో ఉండండి. దర్శనం చేసుకోలేదు క్షేత్రాలకు వెళ్ళండి. లేకపోతే మీ ఇంటి దగ్గరలో క్షేత్రాలు ఉంటాయి కదా, దైవ దర్శనం అవుతుంది కదా, వెళ్ళి చేసుకోండి ప్రశాంతంగా. ఎంచేత ధ్రువుడు ఇక్కడే కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి కనిపించాడు. వైకుంఠానికి వెళ్ళాడా? లేదు కదా. ఎలా చేయలేదు? ఆ స్థితి రావాలి మనకి. దానికోసమనే పెద్దలు ఏం చెప్పారు? స్తోత్ర పాఠాలు ఇన్ని ఇచ్చారు మన కోసం. శంకరుడు కానీ, రామానుజాచార్యులు కానీ, వేదాంతేశకులు కానీ, వీళ్ళందరూ ఇచ్చిన స్తోత్రాలు ఊరికేనేనా? కాదు. ఎక్కడికి వెళ్ళలేని స్థితి ఉంటే ఆఖరికి ఒకడు గురువాయూరు కృష్ణస్వామిని చూడాలనుకున్నాడు. పంపించట్టే యజమాని. వాడు గేదెలు కడుక్కునేవాడు. గేదెలు కడుక్కుంటూ అచ్యుత మాధవ గోవింద అనుకుంటూ రోజు వెళ్ళాడు ఆ పండక్కి. లోపల రానివట్లే. ఊరేగింపు చివరిదాకా వస్తుంది, గుమ్మంలో ఆగిపోయింది. వీడు వెనకాల కేక పెట్టాడు. ఆ కొమ్ములు పక్కి తీస్తే అదే వద్దన్నాడు. దుంపతి ఇదేమిట్రా? పురోహితుడు సందేహం కలిగింది. ఆ విగ్రహాన్ని ఇలా తిప్పాడు బయటకు. అంటే వాడికి ఈ గేదె లోపల కనిపించాడు పరమాత్మ. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం చెప్పాడు. అంత భక్తి మనకుందా? ఉంటే మనకు ఆరోగ్యం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఇందుకోసమే మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. పోట్లూరు దండాలు ఇవన్నీ పెట్టుకుని మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. చేసుకోండి, ప్రశాంతంగా ఆరాధన చేసుకోండి. లేదా మనకి ఇప్పుడు పెద్దలు చెప్తారు హనుమంతుడి స్తోత్రం, లేదా సుందరకాండ, లేదు భాగవతంలో కృష్ణుడికి లీలలు ఉన్నాయి కదా, అది చదువుకోండి. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, సమస్యలు తీరుతాయి. అన్నిటికంటే గొప్పది ఇంకోటి ఉంది, ఒప్పుకోరు జనాలు పాపం. వేదాంత దేశకులని విజయనగర సామ్రాజ్య కాలం నాడు వెంకటేశ్వర స్వామి స్తోత్రం చేస్తూ, వెంకటేశ్వరుడు 3 కాదయ్య భార్యలు 4 ఉన్నారన్నాడు ఆయన. అదేంటి బాబు మాకు తెలియదున్నారు ఎవరు? లక్ష్మీదేవి, భూదేవి, తర్వాత ఇంకా మహాతల్లి శ్రీదేవి, భూదేవి, ఆవిడెవరు నీలాదేవి, 4వ శాలతి. అంటే సుల్తాన్ గారి కుమార్తె. ఆయన కాదమ్మా, ఆవిడ కాదమ్మా, దయాదేవి అని ఒక ఆవిడ ఉంది, హృదయంలో ఉండే దయాదేవి. ఆ దయాదేవి మీద శ్లోకాలు రాశారు ఆయన, 108 శ్లోకాలు. దాంట్లో ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఏమిటంటే, 7 కొండలు కాదయ్యావి,
7 కొండలు కూడా 7 గడ్డలు. ఏం గడ్డలు? బెల్లపు గడ్డలు. ఏం బెల్లం అది? భగవంతుడి దగ్గరలో దయ అనేది ఉందే, అది చెరుకు రస ప్రవాహంలాగా కిందకి దిగొచ్చి భూమి వేడెక్కిపోయి అది ముద్దలు కట్టింది. ఆ కొండకి నమస్కారం ఉన్నారు. ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛ శక్కరాయితం. ఆ శ్లోకం చదివి ఎందరో ఆరోగ్యవంతులైన వాళ్ళని మేము గత 50 ఏళ్ళుగా చూసాం. వైష్ణవులే కానక్కల్లా. ఈ తిరుపతిలో ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. రెండో దేవుడు తెలిసిన ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏమిటి? అమ్మా దయాదేవి, తప్పులు చేయడంలో నేను మించిన వాళ్ళు లేడమ్మా. ఆయనేమో నరకంలో పారేస్తానంటాడు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మా అమ్మవి కదా, చెప్పమ్మా ఇలా పొరపాటు చేశాడని. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. నాకు శ్రేయస్సు కలిగించమ్మా. ఎందుకని? అపరాధాలు చేయడంలో నేను చక్రవర్తిని, క్షమించడంలో నువ్వు మహారాణివి. మన ఇద్దరికే సహజ కుదరాలి కదా. అంచేత బియ్యానికైనా కేయానికే సమానం. అంటే తప్పులు చేయడం నా అంతవాడు లేడు, రక్షించడం నీ అంత లేరు, అంటే రక్షణ చేసుకో అన్నాడు ఆయన. ఈ 2 శ్లోకాల వల్ల కూడా ఇప్పటికీ తిరుపతి ప్రాంతాల్లో సుమారు ఒక 500-600 కుటుంబాల్లో ఇప్పటికీ 2 శ్లోకాలు చదువుకుంటారు వాళ్ళు. అక్కడ కన్నడ దేశంలో కూడా ఇది అలవాటు ఉంది, తమిళనాడులో అలవాటు ఉంది. అది సంగతి. అంచేత మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించుకుంటూ ఉండండి, క్షేమం కలుగుతుంది. ఇది అందుకనే ప్రహ్లాదుడు తన నిశ్చయం ఎవరు? దెబ్బలు పడుతున్న నారాయణ నారాయణ. ఉన్నట్టు లక్ష్మీదేవి అడిగట, స్వామి రోడ్డు మీదకి వెళ్ళి శాస్త్రీబాబు తీసుకురా అన్నట్టు. అది ఎందుకండి? చూడు ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి స్వామికి. ఇదెవరు కొట్టి? లేదు, ఆ హిరణ్యగరుడు కొట్టిస్తున్నాడు ప్రహ్లాదుని. వాడేమో నారాయణ నారాయణ అంటున్నాడు, అవన్నీ నాకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. అంటే చూడండి భగవంతుడి మీద ఎంత ప్రేమను. అంటే శిష్యుడి తన భక్తుడి కోసం ఆ దెబ్బలంతా తిన్నాడు పెద్ద మనిషి. అది అందుకని భగవంతుడిని అలా ఆరాధన చేయండి, శ్రద్ధగా ఆరాధన చేయండి. నైవేద్యం పెట్టగలిగి పెట్టండి, పర్వాలేదు. అప్పుడు ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది, ఆర్తి తొలగిపోతుంది. నమస్కారం.